అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఉద్యోగాల నుంచి వేల మందిని తొలగిస్తున్నారు. పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని, లేకపోతే ఇంటికి వెళ్లిపోండి అంటున్నారు. ఉద్యోగాలు మానేస్తే కొంత మొత్తం ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్స్ ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ఇంకా పెంచుతున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే అక్రమ వలసదారులు, ఉద్యోగుల తొలగింపుపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులను తొలగించడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తక్కువ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 75,000 మందిని ఇంటికి పంపించారు. వారంతా స్వచ్ఛందంగా జాబ్స్ వదులుకోవడంతో 8 నెలల జీతాన్ని ఇవ్వనున్నారు. తాజాగా మరో 5,400 మంది ఉద్యోగులకు మంగళం పాడారు ట్రంప్. వీరంతా అమెరికా రక్షణ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్ ఆధీనంలో పనిచేస్తున్నారు. పెంటగాన్ లో నియామకాలను నిలిపివేస్తామన్నారు. యూనిఫామ్ జాబ్స్ తప్ప మిగతా ఉద్యోగ నియామకాలు ఉండబోవన్న సంకేతాలిచ్చారు. Can't work at home. They're not working. They're playing tennis, they're playing golf, or they have other jobs. But they're not working, or they're certainly not working hard. You could never build a company or a country with that. So we have a very strong policy, and if they don't show up to work, they get fired. And we're trying to make our government smaller but much stronger. And we have tremendous bureaucracy, but it's happening. A lot of people are leaving, and in some cases leaving with pretty good offers. You know, you're paid 7 or 8 months and go out, find a job. But some of these people had jobs. They were actually working for us, but they also had other jobs. And those people, in theory, they have problems. I don't know if we're going to do anything about that. So we have other things to do, but they were working other jobs instead of working for us. So they were staying home working, but they were working other jobs, getting paid a lot of money perhaps. రక్షణ శాఖలో సివిల్ జాబ్స్ 5 నుంచి 8% వరకు తగ్గనున్నాయి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు 20,000 మందికి పైగా కార్మికులను తొలగించారు. తన నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తానంటున్నారు ట్రంప్. ప్రపంచ కుబేరుడు డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ సైతం ఉద్యోగుల తొలగింపే ప్రథమ కర్తవ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫెడరల్ ఉద్యోగులకు యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఓ మెయిల్ పంపారు. గత వారం ప్రభుత్వం కోసం తాము ఏం పని చేశారో వివరించాలని, అలా చేయలేని పక్షంలో తమ పదవులకు రాజీనామా ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాలు చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయితీగా ప్రజాసేవ చేయని మస్క్ తో ప్రభుత్వ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం అగౌరవపరచడమే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ ఇటీవలే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ఇకపై ఫెడరల్ ఏజెన్సీలు డోజ్ తో సంప్రదింపులు జరిపాకే ఉద్యోగుల తొలగింపు, నియామకాలపై ముందుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తొలగింపులకు చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప నియామకాలు చేపట్టరాదని తెలిపారు.